ఏం చేస్తున్నావు? ఇక్కడ నువ్వు జాబ్ చేయడానికి వచ్చావా, ఆడపిల్లల చున్నీలు లాగడానికి వచ్చావా? అయ్యో అది కాదండి, ఏదో పొరపాటున. ఏంటి పొరపాటు? ఎప్పుడు చూసినా పొద్దు వెనకే తిరుగుతూ కనిపిస్తున్నావు. తన వెంట తిరగాల్సిన అవసరం నీకేంటి? నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ అండి. చూడు, మిషనరీ రిపేర్ చేయడానికి వచ్చిన ఇంజనీరు నువ్వు. వెళ్ళి ఆ పని చూడు. తన వెంట పడితే బాగుండదు. ఈసారి ఇలా మాటలతో చెప్పను, ఇంకొక్కసారి జాగ్రత్త. నేనేదో వీడి కూతుర్ని లైన్లో పెట్టినట్టు ఓ రెచ్చిపోతున్నాడేంటి? పైగా వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. ఓకే, ముందు పద్దుని కూల్ చేయాలి. తనని ఎలాగైనా నా వైపుకు తిప్పుకోవాలి. అఖిలాండేశ్వరి మీద పగ సాధించాలంటే నాకున్న ఒకే ఒక్క ఆయుధం పద్దు. తప్పదు, నాకు అలవాటు లేకపోయినా సారీ అని చెప్పి నా మీద కోపం పోగొట్టి తన మనసులో నా మీద ప్రేమ పుట్టించాలి. నేనేదో పెద్ద పెద్ద మాటలు చెప్పి మీకు ఆశలు పెట్టి మిమ్మల్ని మోసం చేయాలని నేను అనుకోను. అబద్ధపు హామీలు నేను అస్సలు ఇవ్వను. నేను మీ వాణ్ణి, మీలో ఒక్కడిని. మిషన్స్ మధ్య కష్టం చేసి చెమట చిందించే సాటి వర్కర్ని. మీ కష్టాలు తెలిసిన వాణ్ణి, మీ ఆకలి మంటలు ఎరిగిన వాణ్ణి. నేను యూనియన్ లీడర్ అవ్వాలని అధికారం కోసం ఆరాటపడట్లేదు. అది ఒక బాధ్యతగానే భావిస్తున్నాను. మీకు సమస్య వస్తే ముందుంటాను, మీ సంతోషంలో వెంటుంటాను. కంపెనీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, జీతాల పెంపు కానీ దేనికోసమైనా సరే యాజమాన్యాన్ని ప్రశ్నించడంలో మీ అందరి గొంతునవుతాను. చూడండి, మన పనిలో నాణ్యత చూపిద్దాం. మన హక్కుల కోసం పోరాడదాం. మీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా నన్ను గెలిపించండి. బాబు, మూతపడిన మిల్లును తెరిపించి 365 రోజులు మాకు పని కల్పించారు. మా ఉద్యోగాలను పర్మనెంట్ చేసిన వాడివి. నువ్వు మా మనిషివి. మా ఓట్లని నీకే. మా లీడర్వి నువ్వే. కాబోయే యూనియన్ లీడర్కి బాబుకి జై. కాబోయే యూనియన్ లీడర్కి బాబుకి జై. కాబోయే యూనియన్ లీడర్కి బాబుకి జై. అందరికీ థ్యాంక్ యూ. మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పావబ్బి. నీ మాటలు వింటుంటే నాకే నీ కోటేసేయాలనిపిస్తుండది. మమ్మీ, అబద్ధాలు చెప్పి నమ్మించటం ఇతనికి అలవాటే కదా. పాపం వాళ్ళకిది తెలియక ఇతన్ని నమ్ముతున్నారు.